చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ గుండు హనుమంతరావు కళావేదికపై నిర్వహించిన కార్యక్రమం సంగీత విభావరి ఎంతో అలరింపచేశారు. అనంతరం సభా వేదికకు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి పూర్వపు మంత్రివర్యులు హాజరైనారు. డాక్టర్ సృజన, మిస్ ఇండియా మల్బార్ గోల్డ్ ఫిమ్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ ప్రముఖులు హాజరైనారు. వేదికపై డాక్టర్ కీరసాగర్ రామకృష్ణారావు దంపతులు హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ డాక్టర్ మల్లెపూల వెంకట్రమణ, సృజన, కీరసాగర్ రామకృష్ణారావు అందరి సమక్షంలో జ్యోతిని వెలిగించి సంస్థను ప్రారంభించారు. అలాగే లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ, వెంకట్రమణ నిర్వహించిన గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ యోగా ఎడ్యుకేషనల్ అకాడమీ నూతన సంస్థ ముందు ప్రజలకు, నాట్యకారులకు, యోగా విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని, అలాగే పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్న ఉద్దేశం, యోగా ద్వారా మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా చేయాలని వారు ఈ సంస్థను స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ డాక్టర్ కీరసాగర్ రామకృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ, భవిష్యత్తులో వెంకట్రమణ స్థాపించిన నూతన సంస్థ ఎందరికో సహాయ సహకారాలు అందించి ముందుకు సాగాలని, సమాజంలో ఉన్న లలిత కళల ద్వారా ముందుకు సాగాలని ఆశీస్సులు అందజేశారు. అనంతరం సృజన మాట్లాడుతూ, ముందుగా మల్లెపూల వెంకట్రమణకు అభినందనలు తెలియజేశారు. మంచి సంకల్పంతో నూతన సంస్థను ప్రారంభించారు. భగవంతుని ఆశీస్సులు వారిపై ఉండాలని అన్నారు. తదనంతరము బీజేపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, నూతన కళాకారులను గౌరవించాలని, అలాగే పూర్వకాలం నృత్యాలు అంతరించిపోకుండా కాపాడాలని వెంకట్రమణకు సూచించారు. రామకృష్ణారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేదికకు హాజరైన పెద్దల సమక్షంలో రామకృష్ణారావు కేక్ కట్ చేశారు. వారికి గజమాలలతో సన్మానించారు. ఎంతోమంది సినీ ప్రముఖులు కార్యక్రమానికి హాజరై పుష్పగుచ్చాలు, శాలువలతో సన్మానించడము, అలాగే అందరికీ పద్మచక్ర అవార్డులను అందజేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు కూడా అతనికి శుభాకాంక్షలు తెలిపారు. వారి తమ్ముడు బంగారు కంకణం సమర్పించడం జరిగింది. సికింద్రాబాద్ డీసీఎఫ్ మన్నన హాజరై శాలువతో సన్మానించారు. అలాగే అధ్యక్షులు చైర్మన్ వెంకట్రమణ కూడా గజమాలను ద్రోణంరామ్ కళాకారుల సమక్షంలో సన్మానించారు. కార్యదర్శి ఏ ప్రభాకర్ శాస్త్రి సభను ఉద్దేశించి సభా కార్యక్రమాలను వివరించారు. ముఖ్య ఉద్దేశాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ యోగా ఎడ్యుకేషనల్ అకాడమీ నూతన ప్రయోగాలతో మన ముందుకి వస్తుంది. ఆదరిద్దాం, అభిమానిద్దాం అనేవారు. కీరసాగర్ రామకృష్ణారావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వెంకట్రమణ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముందుగా హాజరైనటువంటి సముద్రాల వేణుగోపాలాచారికి, అలాగే మా గురువర్యులు దైవజ్ఞ శర్మకి, సృజనకి, వంశీకృష్ణ, బీజేపీ నాయకులు, సినీ హీరోలు, కళాకారులు, ఆర్టిస్టులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ అండ్ యోగా ఎడ్యుకేషన్ అకాడమీ నూతన సంస్థ ప్రారంభోత్సవం, అలాగే కీరసాగర్ రామకృష్ణరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మాకు అవార్డు ఇచ్చిన మల్లెపూల వెంకటరమణ గారికి నిజంగా సార్ కృతజ్ఞుడండి. ఎందుకంటే ఎంతోమంది కళాకారులకి మీరు సత్కరించి అవార్డులు ఇస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ సార్. ఎన్నో విజయాలు సాధించినప్పుడు కూడా నిజంగా ఏమీ లేదు బయట చూస్తే. కానీ మీరు ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా, చిన్నది ఏదైనా ఒక పండగ వచ్చినా సరే మీరు అందరినీ కాకేసి ఒక చోట చేర్చి మీరు అందరికి అవార్డులు ఇస్తున్నారు. గ్రేట్. అలాగే మా బీజేపీ బాలు గారికి, అలాగే మా రైతుల బతుకుల హీరో గారికి, అలాగే మా సారాయి దుకాణం మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికంటే కూడా మా టిల్లు రమేష్ అంటే ఆయన ద్వారా కూడా చాలామంది అక్కడ ప్రముఖులు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేనండి మీ గోల్డ్ రెడ్డి మూవీ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ నేను కూడా అందులో అవార్డు అందుకున్నాను. నిజంగా చాలా థ్యాంక్ యూ. సూపర్గా జరిగింది నిజంగా ప్రోగ్రామ్, హైలైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్డ్ రెడ్డి, గోల్డ్ స్టార్. నమస్తే అండి, నా పేరు మల్లికార్జున్.
మల్లెపూల వెంకటరమణ సార్ గారు నాకు ఆర్టిస్ట్ గుర్తించి నాకు అవార్డు ఇప్పించారు. కంగ్రాచులేషన్ సార్ నాకు. ఓకే సార్. థ్యాంక్ యూ.